హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అమ్మ అయితే ఊరు నుంచి శారీ అయితే పంపించింది. మేము పండగకైతే ఊరికెళ్ళలేదు గాబట్టి, అమ్మ అయితే నాకు శారీ ఈ విధంగా అయితే తీసి పంపించింది. కలర్ గూడా నాకైతే చాలా బాగా నచ్చిందండి. పైట గానివ్వండి, ఆ రోజ్ కలర్ వచ్చింది గాబట్టి దానికి అసలు ఎక్సలెంట్‌గా ఉంది శారీ. ఆ బార్డర్ వచ్చి కొంచెం సిల్వర్ కలర్‌లో ఉంది. బ్లౌజ్ గూడా కుట్టించి పంపించేసిందనమాట. మా అక్కది ఒకటి ఉండింది పాతది. దాన్ని ఆది పట్టి నాకు పెట్టి కుట్టిచ్చేసిందనమాట. అమ్మ దగ్గర ఆల్రెడీ అక్కది ఉన్నిందనమాట బ్లౌజు గ్రీన్ కలరు. దానిది ఆది పెట్టి కుట్టిచ్చింది. నాకైతే శారీ సూపర్‌గా నచ్చిందండి. అండ్ అలానే మిల్లెట్స్ అయితే పంపించిందనమాట నాన్నతో. 5 ఐటెమ్స్ ఉంటాయి గదా! మిల్లెట్స్ వాటి పేర్లయితే నాకు తెలీదు పెద్దగా. కొర్రెలు, సామెలు, అరికలు, మిగతా 2 పేర్లయితే నాకు తెలీదండి. 5 ఐటెమ్స్ కంపల్సరీ 3 డేస్‌కొకసారి చెప్పాను గదా! ముందుగా. అంతకు ముందంతా చెప్పాను గదా! కుండలో కాచి మార్నింగ్ తాగుతాము టిఫిన్‌కని. సో, మిల్లెట్స్ అయిపోయాయి. దానివల్ల అయితే నేను ఆంధ్ర నుంచే తెప్పించుకుంటూ ఉంటాను. మా బుజ్జి కుందేళ్ళైతే చూడండి. అండ్ అలానే మురికులైతే చేసి పంపించారనమాట. మా నాయుడుపేట అమ్మ అండ్ అలానే అమ్మ ఇద్దరు కలిసి చేశారు. పెద్దగా స్వీట్ నచ్చదు మాకు. దానివల్ల అమ్మ పిల్లల కోసం ఇలా పంపించింది. అండ్ అలానే చేపలైతే ఈ విధంగా ఉప్పు, కారం అనేది కలిపి పెట్టి ఈ విధంగా అయితే పంపించింది. చేపలైతే ఉప్పు, కారం వేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోమని ఈ విధంగా అయితే బకెట్‌కి పెట్టి పంపించిందనమాట. ఇక ఇవి చూడంగానే ఆగిపోతానా వెంటనే ఇంకా స్టార్ట్ చేశాననమాట. వేడివేడిగా ఒక గ్లాసు రైస్ కడిగి పెట్టేసుకున్నాను నా వరకి. అండ్ చేప అయితే ఇక వేయించేస్తున్నాననమాట వెంటనే. నార్మల్‌గా నాకు ఫ్రై అంటేనే చాలా ఇష్టం అనమాట. పులుసు కన్నా గూడా నేను ఫ్రై ఎక్కువ తింటాను. సో, నేనొక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఒక్క చేప మాత్రమే ఏయించుకుంటున్నాను. కొంత గ్యాప్ ఉంది గాబట్టి, ఈ లోపల మిల్లెట్స్ కొంత ఫిల్ చేద్దాము అనైతే ఈ విధంగా డబ్బాలో అయితే పోసి పెడుతున్నాననమాట. ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను. అన్నం అయితే రెడీ అయిపోయింది. నేను మార్నింగ్ చేసిన వంకాయ కూరుంది. దానికి కాంబినేషన్‌గా అమ్మ పంపించిన చేపనైతే ఏంచేసుకొని వేడి వేడిగా ఒక గ్లాస్ రైస్ కడిగి పెట్టేసుకొని వెంటనే ఇక అది అవ్వంగానే తినడం స్టార్ట్ చేశాననమాట. వేడి వేడిగా రెడీ అయిపోయిందనమాట. నా దృష్టిలో అయితే అమ్మ కన్నా మించింది మనకి గొప్ప ఏదీ కాదు. మనకి గొప్ప వరం అనుకోవాలి నిజంగా. ఎందుకంటే ఇవన్నీ పంపించారని నేను చెప్పడం లేదు. చేప అయితే టేస్ట్ అదుర్స్ అనమాట. అదుర్సో అదుర్స్ టేస్ట్ సూపర్ మా నువ్వా.